Hey, Chandra. Hey. No. Yo también paro que está bien. Na responda. మీరు దూరారు నా మీడియా దగ్గర నేను తెలియదు సార్ అట్లే మెల్లిగా చిన్న సరిపోతుంది చిన్న జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అమర్ రహే వైఎస్ఆర్ అమర్ రహే వైఎస్ఆర్ అమర్ రహే జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కిందకి వాళ్ళందరూ నానా ఏమంటారా అందరికీ నమస్కారం. ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యన లేకపోయినా రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే గర్వంగా చెప్పుకోదగ్గ మహానేతగా మహానాయకుడిగా ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించినటువంటి గొప్ప నేతగా నిలిచిపోయినటువంటి మహానేత ఎవరైనా ఉన్నారు అంటే భారతదేశ చరిత్రలో అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే 33 సంవత్సరాలకే పిసిసి ప్రెసిడెంట్ అవ్వటం, ఆయన పోటీ చేసినటువంటి ఏ ఎన్నికల్లో కూడా ఓటమి అనేది తెలియకపోవటం, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం, దాదాపు 3 సార్లు ఎంపీగా గెలవటం, 2 సార్లు ఎంపీగా గెలవటం, 3 సార్లు మంత్రిగా ఉండటం, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయటం, ఒక మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే ఇది సాధ్యమని కూడా మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈరోజు ప్రజలకు మర్చిపోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. కానీ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయితే ఈరోజు ప్రతి ఇంట్లో దేవుడి పటం పక్కన రాజశేఖర రెడ్డి గారి పటం పెట్టుకోవడం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే చెప్పుకుంటూ పోతే 4% రిజర్వేషన్ కావచ్చు,
మహిళల సంక్షేమం కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, ఈరోజు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నా ప్రజలు మాత్రం ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినవే గొప్పగా చెప్పుకున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ మహానేత మన ముందర లేకపోయినా ప్రతిసారి మనం ఆయన జన్మదినాన్ని గొప్పగా జరుపుకోవడం, ఆనవాయితీగా పెట్టుకోవడం చాలా గర్వంగా ఉంది కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన బాటలోనే ఆయన తనయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ఎంత దగ్గరగా ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికే అందించినటువంటి ఘనత ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేనే ఇట్లు నువ్వు అట్లా పోతుంటే ఈపులు వస్తాయి, చీలు వస్తాయి. ఏమొస్తాయి? అక్కడ వచ్చాయి